మహిళలలో అండాశయాల నాణ్యతను పెంచడానికి ఏవైనా ఫుడ్స్ ఉంటాయా? అంటే ఏదైనా ఆహారం తీసుకుంటే నాణ్యత పెరుగుతుందా? నేను డాక్టర్ సుశ్రుత, కర్నూలు 49 ఫర్టిలిటీ సెంటర్. అండాశయాల నాణ్యతను పెరిగించడానికి యాక్చువల్గా అది ఎందుకు తగ్గుతుంది అంటే, చాలా సంవత్సరాలుగా ఒక స్ట్రెస్ అనేది, ఆక్సిడేటివ్ స్ట్రెస్ అని ఉంటుందండి. ఆ స్ట్రెస్ వల్ల చాలా వరకు ఓవేరియన్ రిజర్వ్ తగ్గిపోతుంది. దాంతోపాటు ఏవైనా దానికి ఎఫెక్ట్ చేసే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, అంటే హార్మోన్స్ సరిగ్గా లేకపోయినా, ఉత్పత్తి అవ్వాల్సిన హార్మోన్స్ సరిగ్గా ఉత్పత్తి కాకపోతే, తర్వాత పీసీఓడి ప్రాబ్లం వల్ల, థైరాయిడ్ డిసీజెస్ వల్ల, డయాబెటీస్, బీపీ అట్లాంటి కండిషన్స్ ఏమన్నా ఉన్నా, ఇంకా వేరే ఏదైనా ఒబేసిటీ అంటే చాలా లావుగా ఉండడం వల్ల, వాటి వల్ల ఓవేరియన్ రిజర్వ్ అనేది తగ్గిపోతుంది, అంటే నాణ్యత తగ్గిపోతుంది. సో వీళ్ళల్లో ఎలా కనుక్కోవాలి అంటే, కరెక్ట్గా డేటు వస్తుంది కదా అని చాలామందికి డౌట్ ఉంటుంది. అంటే డేట్లు కరెక్ట్గా వస్తున్నాయి అంటే ఓవేరియన్ రిజర్వ్ కూడా చాలా బాగా ఉంటుంది అని చాలామంది అనుకుంటారు. కాదండి, డేట్లు కరెక్ట్గా వచ్చినా కానీ మనకి ఓవేరియన్ రిజర్వ్ తగ్గే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అలానే డేట్లు సరిగ్గా రాకపోతే ఓవేరియన్ రిజర్వ్ తగ్గిపోతుంది. ఇంకా ఏజ్ రిలేటెడ్, అంటే ఏజ్ కొద్ది ఓవేరియన్ రిజర్వ్ తగ్గిపోతుంది. ఏజ్ అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు 18 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ లోపల వాళ్ళకి నాణ్యత అనేది బాగా ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. 25 ఏళ్ళ తర్వాత నుంచి 30-35 దాటిన తర్వాత 35 లోపల వరకు నాణ్యత బాగుంటుంది. ఆ తర్వాత కొద్దిగా తగ్గిపోతూ వస్తుంది. ఇలానే ఇంకా వేరే ఏమైనా డిసీజెస్ ఉంటే, అంటే జెనెటిక్ ఫ్యాక్టర్స్లో ఉన్న వాళ్ళకి, తర్వాత బ్లడ్లో ఏమన్నా కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళకి, ఇంకా హైపర్టెన్సివ్, డయాబెటీస్ వల్ల ఓవేరియన్ రిజర్వ్ తగ్గిపోతుంది అనమాట. వాళ్ళలో క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. అలా తగ్గడం వల్ల ఏమవుతుంది, మనకి ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ తగ్గిపోతుంది. ఇంకా థైరాయిడ్ డిజార్డర్స్, థైరాయిడ్ చాలా ఈజీ కరెక్ట్ చేసుకోవడం, కానీ చాలామందికి థైరాయిడ్ డిజార్డర్స్ వల్ల ప్రెగ్నెన్సీలు రావట్లేదు అని చాలామందికి తెలియదు. సో మీరు పెళ్ళైనాక 1 year 2 years అయిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీలు రాకపోతే, లేదా డేట్లు సరిగ్గా రాకపోతే, మీరు థైరాయిడ్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నాయని రూల్ అవుట్ చేసుకుంటే మనకి ట్రీట్మెంట్తో కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంకా చెప్పాలి అంటే పీసీఓస్ వాళ్ళకి ఎయిదర్ ఎక్కువ అన్న వాల్యూ ఉంటుంది ఓవేరియన్ రిజర్వ్, తక్కువ అన్న ఉంటుంది. తక్కువ ఎందుకు ఉంటుంది అని అంటే, వాళ్ళకి ఈ నీటి బుడగలు ఉన్న సమస్య వాళ్ళకి చాలామందికి ఓవేరియన్ డ్రిల్లింగ్ ఒకవేళ కరెక్ట్ మెథడ్లో చేయకపోతే, అంటే డ్రిల్లింగ్ అంటే అండాశయాలలో ఎక్కువ అండాలు ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల. సో అప్పుడు ఏమవుతుంది అంటే, దానికి డ్రిల్లింగ్ అని మనం ఏమన్నా లాప్రోస్కోపీ మెథడ్ ద్వారా చేసినప్పుడు అది కరెక్ట్గా చేయకపోతే మనకి ఓవేరియన్ రిజర్వ్ తగ్గిపోతుంది. ఇంకా ఎక్కువ ఇయర్స్ అయినా, 6 years అయినా 7 years అయినా కానీ, ఎక్కువ పీరియడ్స్ సరిగ్గా ఇర్రెగ్యులర్గా ఉండడం వల్ల కూడా పట్టించుకోకుండా ప్రెగ్నెన్సీ వస్తుంది అని నెగ్లెక్ట్ చేస్తే మాత్రం వాళ్ళల్లో ఒకవేళ ఎగ్స్ ఫామ్ అయినా, మళ్ళీ వాళ్ళు ఐవీఎఫ్కి ఇక్స్కి వెళ్ళినా, మనం స్టిమ్యులేషన్ చేయించుకున్నాక కూడా ఆ ఎగ్స్ తీసినప్పుడు దాని క్వాలిటీ అనేది చెక్ చేస్తే చాలా వరకు తక్కువ ఉంటుంది. అంటే వాళ్ళలో ఫామ్ అయ్యే ఆ క్వాలిటీనే తగ్గిపోతుంది. ఇంకా డయాబెటీస్, హైపర్టెన్షన్ వల్ల స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అవ్వడం వల్ల ఓవేరియన్ రిజర్వ్ తగ్గిపోతుంది. ఈ ఓవేరియన్ రిజర్వ్ అంటే అండాశయాల నాణ్యతను పెంచడానికి మనం ఏం ఫుడ్ తీసుకోవాలి? ప్రీవియస్గా అంటే మన పేరెంట్స్ నుంచి మనకేమైనా ముందటి నుంచే డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయని తెలుసుకొని వచ్చిన తర్వాత కూడా కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే మాత్రం ఓవేరియన్ రిజర్వ్ ఇంక్రీజ్ అవుతుంది. తర్వాత కొన్ని ఫుడ్స్, స్ట్రెస్ తగ్గించుకునే మార్గాలు. ఫుడ్ ఎక్కువ జంక్ ఫుడ్, అంటే బయట ఫుడ్ ఎక్కువ తీసుకోకుండా కరెక్ట్గా ఫ్రూట్స్ అంటే పండ్లు, కూరగాయలు మనకి దొరికినటువంటివి, కనీసం 2 రకాల పండ్లు రోజు, మంచిగా కూరగాయలు అలాంటివి ఇంట్లోనే చేసుకొని, మనము కూరలు చేసుకొని ఇంట్లో ఆయిల్ యూస్ చేసి ఫుడ్ తిని, నాన్ వెజ్ ఎక్కువ బయట తీసుకోకుండా మనమే ఇంట్లో చేసుకొని తింటే మాత్రం, దాంతోపాటు డ్రై ఫ్రూట్స్ అంటే బాదం, పిస్తా, బెర్రీస్, క్రాన్బెర్రీస్ ఇలాంటివి ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల నాణ్యత పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. కానీ ఇవన్నీ తీసుకున్నాక కూడా కనీసం 6 months టైం పడుతుంది.
సో ఒక రోజు 2 రోజుల్లో మనకి ఏది ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉండదు. కనీసం ఒక 6 నెలలు కంటిన్యూస్గా తీసుకుంటే దాంతోపాటు కావాల్సిన మెడిసిన్స్ ఏమన్నా మనం పెట్టించుకొని అంటే కన్సల్టెంట్ని కలిసి మనము ట్రీట్మెంట్ తీసుకుంటే పెరిగే ఛాన్సెస్ ఉంటుందండి. తర్వాత ఇది కూడా ఏంటి అంటే ఏజ్ రిలేటెడ్. ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి గ్రోత్ కానీ నాణ్యత కానీ ఇంక్రీజ్ అయ్యేది తక్కువ ఉంటుంది. సో ముందుగానే ఎర్లీగానే మనం తెలుసుకొని మనం ఇంప్రూవ్ చేసుకునేది బాగుంటుంది. తర్వాత ఇంకా వెజిటబుల్స్లలో అంటే కూరగాయలలో ఎక్కువ ఆకుకూరల తర్వాత ఎక్కువ ఫ్లూయిడ్స్ అంటే కుకుంబర్, క్యారెట్ అలాంటివి ఏమైనా తీసుకుంటే మనకి నాణ్యత ఇంక్రీజ్ అయ్యేది ఉంటుంది. థ్యాంక్ యూ.